వెల్కమ్ టు ఏఎన్ఎన్ న్యూస్. ఈ మధ్య పార్లమెంట్లో చాలా రకాల గొడవలు జరుగుతున్నాయి. చాలా రోజులుగా ప్రధానంగా ఎస్టీన్ ఫైల్స్కి సంబంధించి, నరవణే పుస్తకానికి సంబంధించి గొడవ జరుగుతుంది. రాహుల్ గాంధీ ఈ విషయాలన్నీ బయట పెట్టడంతో బీజేపీ పక్షాలు చాలా సీరియస్గా రాహుల్ గాంధీ మీద, ఆయన ఫ్యామిలీ మీద నెహ్రూ నుంచి మొదలుపెట్టి దాడి మొదలుపెట్టింది. బీజేపీకి, మోడీకి అలవాటుగా మారిపోయింది ఏంటంటే, ఇప్పుడు ఏ నష్టం జరిగినా, భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల వల్ల ప్రజలకు ఏ నష్టం జరిగినా నెహ్రూ గుర్తుకొస్తాడు ఆయనకు వెంటనే. ఆ రోజు నెహ్రూ ఆ పని చేశాడు కాబట్టి ఈ విధంగా ఉంది. నెహ్రూ అలా చేయకపోతే ఇప్పుడు భారతదేశం అద్భుతంగా ఉండేది. నెహ్రూ అది చేశాడు, నెహ్రూ ఇది చేశాడు, నెహ్రూ అది చేశాడు కాబట్టే భారతదేశం ఇంత అన్యాయంగా ఉందని మాట్లాడడం అని అలవాటైపోయింది. ఈ 10 ఏళ్లలో మీరేం చేశారు అది ఎప్పుడు మాట్లాడ్డా ఆయన. 10 ఏళ్లలో వాళ్ళు చేసిన ఈ కార్యక్రమాల వల్ల భారతదేశం ఎంత అభివృద్ధి చెందింది దాని గురించి కాకుండా, నెహ్రూ ఏదో చేయడం వల్లనే భారతదేశం పేదరికంలో ఉంది, భారతదేశం చాలా వెనకబడి ఉంది అని మాట్లాడడం అయితే మామూలు విషయం. ఆయన ప్రతిరోజు లేవగానే ఇదే మాట్లాడు, నెహ్రూ 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 మాట లేనిది ఆయన పొద్దు వెళ్ళదు అసలు. అట్లనే పార్లమెంట్లో కూడా ఎప్స్టీన్ ఫైల్స్, నరవణే పుస్తకాలు వచ్చేసరికి కొంతమంది మళ్ళీ నెహ్రూ కుటుంబం మీద పట్టు, కొంతమంది బుక్స్ తీసుకొచ్చి నెహ్రూ కుటుంబం ఇట్లా చేసింది, నెహ్రూ కుటుంబం అట్లా చేసింది, రాజీవ్ గాంధీ అది చేశారని పుస్తకాలు తీసుకొచ్చి అరవడం మొదలుపెట్టి. బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే అయితే ఇందిరా, రాజీవ్ గాంధీ, నెహ్రూల గురించి పుస్తకాలు తీసుకొచ్చి చాలా పెద్ద ఎత్తున మాట్లాడాడు. నరవణే పుస్తకం గురించి రాహుల్ గాంధీ మాట్లాడినప్పుడు స్పీకర్ ఆయనను మాట్లాడనివ్వకుండా చేశారు. బీజేపీ వాళ్ళందరూ అరిచి ఆయన మాట్లాడిన వల్ల స్పీకర్ కూడా ఆయన మైక్ కట్ చేశాడు. కానీ నిషికాంత్ దుబే బీజేపీ ఎంపీ మాట్లాడినప్పుడు ఆయన ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మాట్లాడించారు. దాని తర్వాత పార్లమెంటు బయట కేంద్ర మంత్రి, ఈయనేదో మామూలు ఎంపీయో ఇంకో బీజేపీ కార్యకర్తను కాదు, కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ఒక 4 ఫోటోలను పట్టుకొని ఒక నాటకం మొదలుపెట్టి పార్లమెంటు బయట నిలబడి 4 ఫోటోలను పట్టుకున్నాడు. అందులో నెహ్రూ అమ్మాయిలతో క్లోజ్గా ఉన్న ఫోటోలు, రకరకాల భంగిమల్లో ఉన్న ఫోటోలు అవి పట్టుకొని నిలబడి, చూసినవా నెహ్రూ ఇంత దుర్మార్గమైన వాడు, అమ్మాయిలను ఎలా వాడుకున్నాడో చూడండి అని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. ఇంత అబద్ధాలంటే ఆయన పట్టుకున్న 4 ఫోటోల్లో 2 ఫోటోలు ఏఐ జనరేటెడ్ ఫొటోస్. మౌంట్ బాటన్ మనకు తెలుసు, మన చరిత్ర మనకు తెలుసు, చాలామంది చదువుకున్న వాళ్ళకి తెలుసు. చదువుకొని ఆర్ఎస్ఎస్ భావజాలంతో విషం నింపుకున్న వాళ్ళు, విద్వేషం నింపుకున్న వాళ్ళు, చదువు సంధ్య లేకుండా వాట్సాప్ మెసేజ్లు మాత్రమే చూసి అది నిజమని నమ్మే వాళ్ళని పక్కన పెడితే మనం చదువుకున్నాం. ఈ దేశ ప్రజలందరూ చదువుకుంటున్నారు, మనకు చరిత్ర తెలుసు. మౌంట్ బాటన్, బ్రిటన్కి సంబంధించిన మౌంట్ బాటన్ ఎంత స్నేహితురాలో, నెహ్రూకు స్నేహితురాలనే విషయం మనకు తెలుసు. మౌంట్ బాటన్ కూతురు కూడా తర్వాత పెద్ద పుస్తకం రాసింది. అనేక రకాల ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు మొదటి నుంచి నెహ్రూకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. మౌంట్ బాటన్కి సంబంధం అంటగడుతూ, కానీ అది దుర్మార్గమైంది. అసలు ఒక స్త్రీ, ఒక పురుషుడు స్నేహం చేయడాన్నే ఒప్పుకొని అంగీకరించలేని మనస్తత్వం వీళ్ళది. చాలా చిన్న మనస్తత్వం, మనువాద మనస్తత్వం అంటారు దీన్ని. మనువు సృష్టించి స్త్రీని అణిచివేసి ఉంచాలి, స్త్రీకి స్నేహం చేసే హక్కు లేదు, స్త్రీకి సమానంగా ఉండే హక్కు లేదు, ఆ విధమైన ఆలోచనతో ఒక పురుషుడు స్త్రీ స్నేహంగా ఉండడానికి కూడా గిట్టదు వీళ్ళకి. వాళ్ళ మీద అనేక రకాల ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పుడు ఫోటోలు తీసుకొచ్చారు. ఆ ఫోటోలు నిజమైనయా? ఏఐ జనరేటెడ్ ఫొటోస్. ఇప్పుడు ఏఐలో ఎవరి ఫోటోలు ఎట్లయినా మనం వీడియోలే తయారు చేయొచ్చు. ఫోటోలు తీసుకొచ్చి అవి నిజమైనట్టు ప్రచారం చేయడం ఎంత దుర్మార్గమైంది. ఇంకా 2 ఫోటోల్లో నెహ్రూ ఉన్న అమ్మాయిలు ఎవరంటే, ఒక ఆమె నెహ్రూ చెల్లెలు, సొంత చెల్లెలు విజయలక్ష్మి పండిట్. ఇంకొక ఫోటోలో ఉన్న ఆమె నెహ్రూ మేనగోడలు, అంటే చెల్లెలు కూతురు నయన్తారా సెహ్గల్. అన్యాయంగా వీళ్ళు కుటుంబ సంబంధాల విషయంలో కూడా ఎంత అసహ్యంగా, జుగుప్సకరంగా తయారయ్యారంటే ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈ మత ఉన్మాదులు, పురుషాహంకారులు సొంత చెల్లెల్ని పట్టుకొని ఆనందంగా పట్టుకొని ఫోటో దిగడం, అన్న చెల్లెళ్ళు ఒకళ్ళకొళ్ళు పట్టుకొని ఫోటో దిగడం కూడా తప్పేనా? దాంట్లో కూడా వీళ్ళకి ఏం కనిపించింది? అంత చెయ్యరాని పని ఏం కనిపించింది? సొంత మేనకోడలు, చిన్నపిల్ల, తన చేతుల మీద పెరిగిన మేనకోడలు నెహ్రూను కావలించుకుంటే, నెహ్రూ బుగ్గ మీద ముద్దు పెడితే వీళ్ళకంత కాని పనిగా ఎందుకు కనిపించింది? తల్లి కొడుకు చెంప మీద ముద్దు పెట్టినా అసహ్యంగా భావించుకునే భావజాలం నిండిన వీళ్ళు, తల్లి కొడుకుల సంబంధంలో కూడా అసహ్యాన్ని వెతికే, సంబంధాలను కూడా అసహ్యంగా ప్రచారం చేసే భావజాలం ఉన్న వీళ్ళు ఆర్ఎస్ఎస్, బీజేపీ భావజాలంతో
ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు. అందులో భాగంగానే గిరిరాజ్ సింగ్ ఆ 4 ఫోటోలు, 2 అబద్ధ ఫోటోలు, ఇంకా 2 చెల్లెలితో మేనగోడలతో ఉన్న ఫోటోలు ప్రచారం చేస్తూ నెహ్రూను వ్యతిరేకంగా, నెహ్రూ ఏదో భారతదేశం చాలా గొప్ప పని చేశాడని నేనేం మాట్లాడట్లేదు. నెహ్రూ తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా దాని గురించి కూడా చర్చించుకోవచ్చు. నెహ్రూ ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతవరకు ప్రయత్నించాడు, చేయగలిగాడా లేదా దాని గురించి చర్చించుకోవచ్చు. నెహ్రూ ఈ దేశ ప్రజల కోసం పనిచేశాడా, ఈ దేశ కార్పొరేట్ల కోసం పనిచేశాడా అనేది కూడా మాట్లాడుకోవచ్చు. అవన్నీ చర్చించాల్సిన విషయాలే. కానీ వ్యక్తిత్వ హననం చేయడం, కుటుంబాల మీద వ్యక్తుల మీద బట్టగాల్చి మీదేయడం అనేది ఈ దుర్మార్గమైన ఈ భావజాలం, సంకుచితమైన భావజాలం, మనువాద భావజాలం, పీక్ లెవెల్కు చేరుకున్న మనువాద భావజాలం ఇది. అబద్ధాలు ప్రచారం చేసి మాత్రమే ఎలక్షన్లో గెలిచి అధికారంలో ఉండగలం అనుకుంటున్నారు వాళ్ళు. నిజాలు ఎలాగూ లేవు. నిజాలు చెప్తే వాళ్ళు ఒక్కసారి వాళ్ళ నిజాలు ఏంటో వాళ్ళు చెప్పుకోవడం మొదలు పెడితే బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, ప్రజలు వాళ్ళను తుప్పని ఉమ్మేస్తారు, మొహం మీద ఉమ్మేస్తారు, తన్ని తగిలేస్తారు ఈ దేశం నుంచి. కాబట్టి వాళ్ళు నిజాలు మాట్లాడరు, అబద్ధాలు మాత్రమే ప్రచారం చేసుకుంటారు. ఇతరుల మీద మాత్రం అబద్ధాలు ప్రచారం చేసుకుంటారు. వాళ్ళ పూర్వ నాయకులు చాలా గొప్ప వాళ్ళని, స్వతంత్ర సమరయోధులని, వీరులని, యోధులని, ద్రోహుల గురించి యోధులు వీరులుగా ప్రచారం చేసుకుంటారు. ఈ దేశానికి ద్రోహం చేసిన వాళ్ళు, ఈ దేశ స్వతంత్ర పోరాటానికి ద్రోహం చేసిన వాళ్ళు చాలా గొప్ప వీరులని వీళ్ళు ప్రచారం చేస్తుంటారు. ఇటువంటి అబద్ధాలు, చరిత్ర నుంచి అబద్ధాలు ప్రచారం, చరిత్రను మసిపూసి మారేడుకాయ చేయడం, చరిత్రను అబద్ధాలు ప్రచారం చేయడం అంతవరకే కాదు, ఇప్పటి పరిస్థితిలో కూడా అబద్ధాలు ప్రచారం చేయడం వీళ్ళకు వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళ అధికారం కాపాడుకోవడం కోసం ఎన్ని కుట్రలు, ఎన్ని కుతంత్రాలైనా చేస్తారు. అందులో ఇప్పుడు నెహ్రూ మీద చేస్తున్న కుట్ర కూడా ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్.